ఇస్లాడ్. మీరు ఎప్పుడైనా ఒక స్టోరీ విన్నారా? 5వ తరగతిలో నేను ఒక స్టోరీ విన్నాను. చదువుతున్నప్పుడు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక కుందేలు ఒక చెట్టు కింద పడుకుంటుంది. నిద్రపోతూ అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపిస్తుంది. అది వెంటనే లేచి చూస్తుంది. అటు ఇటు చూడగా మళ్ళీ పడుకుంటుంది. ఇంకొకసారి శబ్దం వినిపిస్తుంది. వెంటనే అది పరుగున వెళ్తా ఉండి దారిలో ఒక నక్క కనిపిస్తుంది. ఆ నక్కకు చెప్తుంది అనమాట, ఏమన్నా తెలుసా, ఆకాశం విరిగి పడుతుంది అంట. వెంటనే పరుగున వెళ్తా ఉంటే దాని మాట విని దాంతో పాటు ఇంకొక జంతువు ఎదురవుతా ఉంది. ఏంటి మీరు ఎందుకు పరుగు పెడుతున్నారు అని అడిగితే, ఆకాశం విరిగిపడింది నీకు తెలియదా అని అది చెప్తే ఆ మాటలు విని అది కూడా పరుగు పెడతా ఉంటారు. అలా వెళ్తూ చాలా జంతువులు ఈ మాటలు విని చెప్పుకుంటూ వెళ్తూ ఆకాశం విరిగిపడుతుందని పరుగులు పెడతా ఉంటే చివరికి సింహం దగ్గరికి వస్తాయి. వచ్చి ఏంటి ఎందుకు పరుగెడుతున్నారు మీరు అని అడిగితే, నీకు తెలియదు ఆకాశం విరిగిపడుతుందని. అప్పుడు ఆ జంతువుని ఆ నక్కని అడుగుతుంది, నక్క ఆకాశం విరిగిపడుతుందని ఎవరు చెప్పారు నీకు అంటే, నాకు ఈ జంతువు చెప్పు. చివరికి ఎవరి దగ్గరకు వచ్చింది అంటే ర్యాబిట్, కుందేలు దగ్గరకు వచ్చింది సమస్య. ఏది ఎక్కడ పడింది ఒకసారి చూపించానని అడిగితే, నేను ఇక్కడ పడుకున్నాను, ఇక్కడి నుంచే ఆకాశం విరిగిపడింది అని చెప్తుంది. తీరా చూస్తే అది ఏం పడింది అని చూస్తే పైనుంచి కొబ్బరికాయ పడుతుంది. పడి ఆ శబ్దాన్ని చూసి ఆకాశం విరిగిపడుతుందని చెప్తుంది. చూసారా, ఎవరు ఏది చెప్పినా ఆ మాటలు నమ్మేయకండి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోండి. చాలా మంది కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఎదుటివారు చెప్పే మాటల మీదే ఆధారపడి గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇష్టమైన వారిని దూరం చేసుకుంటాం. పరిస్థితులు మారిపోతాయి, కొన్ని బంధాలు తెగిపోతాయి. కాబట్టి ఎవరు ఏది చెప్తే అది నమ్మేయకండి. కొద్దిగా ఆలోచించండి. బైబిల్ కూడా ఏం చెప్తుందో తెలుసా? ఎవరైనా ఏదైనా చెప్పినా అలా ఉన్నదో లేదో పరిశీలన చేసుకోండి అని బైబిల్ చెప్తుంది.